నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరా థెరపిస్ట్. మీలో ఎవరికైనా సరే పర్సనల్ గా మీ జాతకానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నా, అంటే పర్సనల్ గా మీ ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించి, పర్సనల్ లైఫ్ కి సంబంధించి, బిజినెస్ కి సంబంధించి, హెల్త్ కి సంబంధించి, ఇలా ఎవరికైతే పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మీరు డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే టారో రీడింగ్ కోర్స్ కానివ్వండి, ఆరోస్కోప్ రీడింగ్ కానివ్వండి, అలాగే లామా ఫెరా హీలింగ్, క్రిస్టల్ హీలింగ్, అలాగే అబౌట్ లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, స్విచ్ వర్డ్ థెరపీ నేర్చుకోవాలనుకుంటున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి క్లాసెస్ కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని మీరు క్లాసెస్ లో జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్ అవైలబుల్ ఉన్నాయండి. కాబట్టి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ తప్పకుండా మీరు అప్రోచ్ అవ్వచ్చు ఈ నెంబర్స్ ద్వారా. అలాగే మనం ఎప్పుడు చెప్పేదే, యానిమల్స్ కి ఎప్పుడైనా సరే మెంటల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్ జరుగుతుంటే ఫోన్ లో మీరు షూట్ చేయడం కాకుండా దయచేసి దగ్గరుండి మీ బాధ్యతగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టేరియో యానిమల్స్ ని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రెడిక్షన్స్ మనకి 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మేషరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మేషరాశికి సంబంధించి పనిచేసే చోట కొంచెం, అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జాబ్ చేసే వాళ్ళకి కొంచెం కష్టకాలంగా అనిపించే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మీకు రావాల్సిన ప్రమోషన్ విషయంలోనో, ఏదైనా ఒక గ్రోత్ కి సంబంధించి పొజిషన్స్ కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఏదైనా సరే మీకు రావాల్సిన ఆపర్చునిటీస్, మీ కష్టానికి తగిన ఫలితం మీకు దక్కకుండా వేరే వాళ్ళు అడ్డుపడుతున్నారనో, లేకపోతే మిమ్మల్ని గుర్తించట్లేదనో చెప్పి కొంచెం మెంటల్ ప్రెషర్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడమో, లేకపోతే మిమ్మల్ని తగ్గించి మాట్లాడడం వల్ల కొన్ని మీ జాబ్ మీద మీకే ఇన్సెక్యూర్ గా అనిపిస్తుంది. ఏదో ఒక రోజు మేబీ జాబ్ కూడా ఎసరు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారో అని చెప్పి ఆలోచించుకుంటుంటారు. అలాగే కొంచెం జాబ్, ఉద్యోగ పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అది కూడా ఇంటెన్షనల్ గానే మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ఓవర్ టెన్షన్, ఓవర్గా ఎక్సైట్ అవ్వడం కానివ్వండి, ఓవర్ థింకింగ్ కానివ్వండి, ఇవన్నీ అంటే లేనిపోనివి ఏదో జరుగుతాయని చెప్పి ఊహించుకోవడం చాలా ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకనంటే ఆ వర్క్ స్పేస్ లో మీకు చాలా మంది అగెనిస్ట్ ఉండడం వల్ల, మేబీ మేనేజ్మెంట్ టీంలో కానివ్వండి, హెచ్ఆర్ టీంలో కానివ్వండి, మీ కొలీగ్స్ లో కానివ్వండి, అంటే ఏదో నా మీద ఎందుకు వీళ్ళకి ఇంత పగ అన్నట్టుగా వాళ్ళు మిమ్మల్ని వేధించి, అంటే ఒక వేదనకు గురవుతారు అనమాట. వాళ్ళ బిహేవియర్ కూడా ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది. అంతేకాకుండా ఎంత పని చేసినా కూడా గుర్తింపు రావట్లేదు, శాలరీ పెరగట్లేదు, ప్రమోషన్ లాంటిది వస్తే ఏదైనా మనకి మంచి మార్పులు వస్తాయేమో అని చెప్పేసి ఆశగా వెయిట్ చేసే వాళ్ళకి కూడా ఈ వారం కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే హెల్త్ సమస్యలు, అంటే క్రానిక్ పెయిన్స్ కానివ్వండి, డిసీజెస్ కానివ్వండి, గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా కూడా ఇబ్బంది పడుతున్న హెల్త్ సమస్య ఏదైతే ఉందో అది ఇంకొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంచెం నైట్ నిద్ర పట్టకపోవడం కానివ్వండి, అంటే ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్, కొంచెం హైపర్ టెన్షన్స్ వల్ల కానివ్వండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, డిప్రెషన్ వల్ల కానివ్వండి, ఓవర్ థింకింగ్ లో ఉండటం వల్ల కొంచెం ఈ నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనకి నిద్ర అనేది మెయిన్ ఇంపార్టెంట్ మన లైఫ్ లో. సరిగ్గా నిద్రపోతే మార్నింగ్ సరిగ్గా లేవలేము, కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేము, ప్రతి విషయంలోనే కూడా చాలా చికాగ్గా అనిపిస్తుంది. సో ఈ వీక్ అది క్యారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దాంపత్య జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. మేబీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్స్ అనే కాకుండా ఇంటెన్షనల్ గా మీ మీద పడేయచ్చే వాళ్ళు, అంటే కెరియర్ పరంగా కావచ్చు, అంటే మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మీరు ఏదో సంపాదించేస్తున్నారు, మీరు ఏదో హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు అని ఆ విధంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, లేదా పర్సనల్ లైఫ్ లో మీరు మీ భర్తతో ఉండే విధానం, భార్యతో ఉండే విధానం చూసి ఓర్వలేక మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే కావచ్చు, రిలేటివ్సే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, ఎవరైనా సరే ఒకలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ మీ మీద క్రియేట్ అయ్యే అవకాశం కనుక, అంటే వాళ్ళు ఎంతసేపు నెగిటివ్ గా మీ గురించి మాట్లాడుకోవడం, మీ గురించి నెగిటివ్ గా ఆలోచించడం, ఆ వైబ్రేషన్స్ అన్ని కూడా మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే చేసే
వృత్తిలో కావచ్చు, మరీ ముఖ్యంగా వ్యాపారాల్లో కావచ్చు, ఈ పార్ట్నర్ బిజినెస్ లో ఉండాలా లేదా, పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉండాలా లేదా, అలాగే ఈ జాబ్ లో కంటిన్యూ అవ్వాలా లేదా అనే డౌట్స్ తో పాటుగా అసలు ఇన్ కేస్ మానేస్తే దీని నుంచి ఉండే ఛాలెంజెస్ ఏంటి అనే విధంగా ప్రతిదీ కూడా కొంచెం డైలమాగా అనిపించడం, చికాక్గా అనిపించడం, ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అని అనిపించినప్పుడు కొంచెం తడబడటం, ఇబ్బంది పడడం లాంటివి ఉండే అవకాశం కూడా ఉంది. అలాగే ఏది చెయ్యాలనుకున్నా కానీ గతం తాలూకు మెమరీస్ కానివ్వండి, ఆ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ప్రతిదీ మంచి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది పడి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేసి మేబీ అప్పుడు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశాను, మేబీ ఆ పర్సన్ని నమ్మాను అనే విధంగా, అంటే జరిగిపోయిన విషయాలు ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందేమో అన్న భయంతో మంచి అవకాశాలను కూడా చేజార్చుకునే అవకాశం ఉంది. అలాగే కొన్ని సమస్యలు అనుకోకుండా ఇరుక్కుపోతారు, ఎలా బయటపడాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. బయటపడే మార్గం తెలిసినప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల అవి మీకు కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పిరిచువల్ గా ఎదగడానికి కొంతమంది చేసే ప్రాక్టీసెస్లన్నీ కూడా బాగా ఫలిస్తాయి. ఆడవాళ్ళు చేసే బిజినెస్లు మాత్రం ఖచ్చితంగా బాగుంటాయండి. కొంతమంది పార్ట్నర్షిప్ లో బిజినెస్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సోలోగా వాళ్ళ బిజినెస్ ఎవరైతే రన్ చేసుకుంటున్నారో పార్ట్నర్స్ లేకుండా వాళ్ళకైతే అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఆరోగ్యాన్ని మాత్రం చాలా కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఎంతైనా ఉన్నాయి. స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ ఉన్న వాళ్ళైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ది బెస్ట్.